రామాయణం ముగింపు అనేది ఒక పుస్తకం చివరి పేజీ కాదు. అది ఒక నిత్యపాఠం ముగింపులాంటి క్షణం. వాల్మీకి మహర్షి చివరి శ్లోకంలో చెప్పినట్లే ఇది కేవలం ఒక ఇతిహాసం కాదు. ఇది ధర్మ పాఠశాల, మనం ఎప్పుడూ తిరిగి నేర్చుకోవాల్సిన మార్గదర్శి. శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం, రాజు, భర్త, నాయకుడు అన్న ప్రతి పాత్రలోనూ త్యాగం, న్యాయం, నిబద్ధతను నిలబెట్టిన మహానుభావుడు. సీతాదేవి సహనం, గౌరవం, పవిత్రతలో శిఖరాగ్రం. తన జీవితం అరణ్యంలో గాని, రాజసభలో గాని, భూదేవి ఒడిలో గాని ఎప్పుడూ గౌరవంతోనే నిలబెట్టుకుంది. హనుమంతుడు భక్తికి పరమశ్రేష్టం, శక్తి, జ్ఞానం, వినయం సమన్వయమైన మహాబలుడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు సోదర స్నేహానికి చిరస్మరణీయ ఉదాహరణలు. రావణుడు అహంకారానికి ప్రతీక అయిన తన తపస్సు, జ్ఞానం మనకు విధి, వినయం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తాయి. రామాయణం భారత సంస్కృతిలో ఒక దీపస్తంభంలా నిలిచింది. ఇది కేవలం వచనంలో కాదు, సంగీతం, నాటకం, చిత్రకళ, శిల్పకళల్లో కూడా శాశ్వత ప్రతిధ్వనిగా మారింది. ఇది పఠించదగిన కథ మాత్రమే కాదు, అనుసరించదగిన జీవన విధానం. ఆధునిక సమాజంలో రాముని మార్గం మనకు చెబుతుంది: కుటుంబం కోసం త్యాగం చేయాలి, ప్రజల కోసం పాలించాలి, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, సత్యం ముందు ఎప్పుడూ తలవంచకూడదు. ఎందుకంటే రాముడు మన ఇంటి గోడల మధ్య ఉండకపోవచ్చు, కాని మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటాడు. రాముని కథతో పుస్తకం ముగిసినా ఆ కథ మన జీవితాల్లో ఆగదు. అది మనలో మెలికలు తిరుగుతూ నిశ్శబ్దంగా మార్గం చూపుతూ ఉంటుంది. శ్రీరామ జయము. రామాయణం ఒక అనంత యాత్ర ముగింపు, మరొక ప్రారంభం.